నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్ర భారతంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 25 వసంతాలు పూర్తయ్యాయి. నాటి సంస్కరణల ఫలితమే నేటి ఆర్థిక పురోగతికి కారణం. 1991లో సంస్కరణలు ప్రారంభమయ్యాక దేశ స్థూల వృద్ధి రేటు మెరుగుపడింది. సేవల రంగం అనూహ్యంగా పుంజుకుంది. పారిశ్రామిక అభివృద్ధి కూడా పెరిగింది. ఎగుమతులు దిగుమతుల చెల్లింపుల్లో సమతూకం వచ్చేసింది. విదేశీ మారక నిల్వల్లో అపార వృద్ధి కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లకు కొత్త కళ వచ్చింది. ఇక టెలికమ్యూనికేషన్ రంగంలో అనూహ్య వృద్ధి చోటు చేసుకుంది. మొత్తంగా ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో మన దేశం ప్రబల శక్తిగా ఎదిగింది. సంస్కరణల ఫలితంగా కొన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాకారమైతే వ్యవసాయం, మౌలిక వస్తువుల రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల 25 ఏళ్ల ప్రస్థానంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి గారు, ఏపీ పిసిసి అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు, డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, టెలికాం రంగ నిపుణులు, టి. లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. కుటుంబరావు గారు, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని తరచూస్తే మీకేమనిపిస్తోంది? ఎట్లయితే కనుక 1947 సంవత్సరాన్ని గుర్తుంచుకుంటాం, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి. ఆర్థిక రంగంలో మన భారతదేశంలో అనమాట 1991 అనేది ఒక కీలక సంవత్సరం అనమాట. ఎందుకంటే పారాడైమ్ చేంజ్ అంటూ వచ్చింది. అంతకుముందు ఎకానమీ ఎట్లా ఉండింది, ఆ తర్వాత ఎట్లా ఉండింది అది. 1991 బడ్జెట్ ఇచ్చేటప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు క్లియర్లీ, ఫ్రెంచ్ నావలిస్ట్ అనమాట విక్టర్ హ్యూగో స్టేట్మెంట్, నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్ అని చెప్పి లాస్ట్లో అంటారు, లెట్ ద హోల్ వరల్డ్ హియర్ ఇట్ లౌడ్ అండ్ క్లియర్, ఇండియా ఈజ్ నౌ వైడ్ అవేక్, వీ షల్ ప్రివైల్, వీ షల్ ఓవర్కమ్ అని చెప్పేసి. క్లియర్లీ ఇవాళ 25 సంవత్సరాల తర్వాత మనం అదే చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు G77లో ఉన్న దేశం మనది, ఏది థర్డ్ వరల్డ్కి ఏదో లీడర్ కింద చెప్పుకుంటానమాట. అప్పుడు అలాంటిది ఇవాళ G20లో ఉన్నాం. డెవలప్డ్ కంట్రీస్ ఎక్స్క్లూజివ్ ఏదైతే G20 ఫోరం ఉంటుందో అందులో కూడా ఇవాళ ఇండియా మెంబర్ అన్నమాట. అప్పుడు కేవలం 10.5 లక్షల కోట్లు జీడిపి ఉండేది. ఇవాళ 140 లక్షల కోట్లు జీడిపికి వచ్చేసింది కంట్రీ. 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అయితే ఇంత చేంజ్ రావటానికి ఓన్లీ రిఫార్మ్స్ లేకపోతే ఒట్టి సంస్కరణలే కారణమా అని చెప్పేసానంటే, సంస్కరణలనే కాకుండా పొలిటికల్ విల్లింగ్నెస్ కూడా ఉండింది చాలా చోట్ల అనమాట. ఎందుకంటే సంస్కరణలతో పాటు అనమాట ఆ పొలిటికల్ విల్ అనేది లేకపోతే కనుక ఇంప్లిమెంటేషన్కి ఇంత గ్రోత్ కానీ ఇంత చేంజ్ కానీ వచ్చేది కాదు. ఎందుకంటే 91కి ముందు కూడా స్లోగా స్టెప్స్ తీసుకున్నారు. కొన్ని 1980sలో లిబరలైజేషన్ స్టెప్స్ కొన్ని స్లోగా తీసుకున్నారు, కానీ అంత పొలిటికల్ విల్ చూపించలేదు. అప్పుడు క్లియర్గా ఒకటే ఉండేది, బ్యాడ్ ఎకనామిక్స్ ఇస్ గుడ్ పాలిటిక్స్ అనేది. ఆ తర్వాత ఏంటంటే గుడ్ ఎకనామిక్స్ ఇస్ గుడ్ పాలిటిక్స్ అనేది చాలా చోట అప్లై చేయటం అయింది, సక్సెస్ఫుల్గా కూడా అయింది. 1991 సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా వాటిని చేపట్టి ముందుకు తీసుకెళ్ళటం. ప్రభుత్వాలు మారినా కూడా సంకీర్ణ ప్రభుత్వాలు, మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తర్వాత యూపీఏ 2 సార్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదే దిశగా ముందుకెళ్తున్నాయి. ఒక్క ల్యాండ్ లైన్ కావాలంటే 3 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్, 4 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ అట్లుండేది. అలాంటిది ఇవాళ టెలికాం రెవల్యూషన్, ఓపెన్ ఎఫ్డిఐ కానీ సిస్టమ్ అంతా కూడా వచ్చిన తర్వాత ఇవాళ సర్ప్లస్ అయిపోయింది. ఎన్ని మొబైల్ దీంట్లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, డైలీ ఎంత టెలికాం రంగం పురోగతి చెందుతుంది, ఇట్లా సెలెక్టివ్గా రంగాలు అనమాట. అయితే ఒక క్లియర్ కట్గా ఒక మేజర్ బ్లండర్ కూడా అయింది ఈ సంస్కరణలో, అది కూడా ఒప్పుకోవాలి మనం. ఆ బ్లండర్ ఏంటంటే ఎకానమీ డైరెక్ట్గానమాట ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్గా ఏదైతే ఉండిందో అక్కడి నుంచి ఇండస్ట్రీని స్కిప్ చేసి సర్వీస్ రంగానికి వచ్చేసాం. సర్వీస్ డ్రివెన్ ఎకానమీ అయిపోయింది. దాంతో ఇవాళకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్నమాట మన దగ్గర జీడిపిలో కంట్రిబ్యూషన్ 17%. పక్కనున్న థాయిలాండ్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా ఇది తక్కువ, ఎందుకంటే థాయిలాండ్ 28%, చైనా 30%. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని స్కిప్ చేయడంలో ఇవాళ ఏమైందంటే డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ ఎక్కువైపోయింది. అయితే సెలెక్టివ్గా ఇన్నోవేటివ్ కొత్త సెక్టార్స్ అనమాట, సన్ రైజ్ సెక్టార్స్ లైక్ ఐటీ అవనివ్వండి, ఫార్మా అవనివ్వండి, వీటిలో మాత్రం గణనీయ ప్రగతి సాధించాం. అది డెఫినెట్లీ ఇన్బార్న్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్కి అట్రిబ్యూట్ చేయొచ్చు మనం. తులసిరెడ్డి గారు, 25 ఏళ్ల కిందట అలాంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. మరి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఈ ఆర్థిక సంస్కరణలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? పరిస్థితులకు తగ్గట్టు అడ్జస్ట్మెంట్ కావడమే ఒక వ్యక్తి కానీ ఒక
సమాజం కానీ ఒక ప్రభుత్వం కానీ సక్సెస్కు కారణమవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన రోజుకు మన పరిస్థితి ఏమి, 47 నుంచి 91 వరకు పరిస్థితి ఏమి, 91 నుండి 2016 వరకు పరిస్థితి ఏమి అని మనం ఆలోచించినప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ కావడం అనేది జరిగింది. 91 కంటే ముందుగానే కొంచెం 1985 ఆ ప్రాంతంలోనే రాజీవ్ గాంధీ పీరియడ్లోనే స్లైట్గా వచ్చేసి రిఫార్మ్స్ ఆ స్థాయిలో కాదు కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఐటీ రంగం కానీ కొంచెం వచ్చేసి లిబరలైజేషను స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ గల్ఫ్ యుద్ధం రావడము, సోవియట్ పతనం కావడము, ఆ ప్రభావం ప్రపంచం మీద పడడంతో 90 ఆ ప్రాంతంలో దేశంలో కూడా కొంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో రావడంతో ఓవరాల్గా మనకు ఆర్థిక సంక్షోభం అనేది పతాక స్థాయికి రావడము. ఆ నేపథ్యంలో దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఆ ప్లేస్లో పివి నరసింహారావు గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఎవరైనా సరే అది ఇన్ఎవిటబుల్ పరిస్థితి వచ్చేసి సమ్ డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. డెఫినెట్గా ఆ డ్రాస్టిక్ సమయం తగ్గట్టుగా మార్చుకోవడం అనేది డెఫినెట్గా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు వచ్చేసి డెఫినెట్గా స్టెప్ తీసుకున్నారు. ఆ యొక్క సరళీకరణ, ఆ యొక్క ప్రైవేటీకరణ, ఆ ప్రపంచీకరణ అప్పటికల్లా కొంత బేస్ ఏర్పడింది, మనకు వివిధ రంగాల్లో కొంత బేస్ ఏర్పడింది. కాబట్టి ఆ మూమెంట్లో విదేశీ పెట్టుబడులు వచ్చినా కానీ మనల్ని వచ్చేసి మళ్ళీ ఇంకో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ స్థాయికి పోయే స్థాయిలో మనం లేనే స్థాయికి వచ్చాం. కాబట్టి అప్పుడు డెఫినెట్గా వచ్చేసి కొంత అప్పుడు కూడా ఆచితూచి చేశారు. అప్పుడు కూడా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా గ్రాజువల్గా ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో వచ్చేసి గ్రాజువల్గా చేస్తేనే సక్సెస్ అని చెప్పేసి గ్రాజువల్గా తీసుకొని వచ్చారు. డెఫినెట్గా ఆ ఫలితాలు జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది, విదేశీ మారక నిల్వలు పెరిగినాయి, సేవా రంగము, ఐటీ రంగము, తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది. కొన్ని మెరిట్స్ ఉన్నప్పుడు కొన్ని డిమెరిట్స్ కూడా వస్తాయి. కాబట్టి కొన్ని ఆర్థిక అసమానతలు రావడము, వ్యవసాయ రంగం వచ్చేసి కొంత దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఈ రంగంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. హనుమాన్ చౌదరి గారు, 25 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగానే దేశంలో ఈ స్థాయిలో టెలికాం రంగం అభివృద్ధి సాధించిందనే నిర్ణయానికి మనం రావచ్చా? ఒక టెలికాం రంగమే కాదు, అన్ని రంగాల్లో కూడా అనమాట అండి. 1707 వరకు ప్రపంచంలో 25% మన సంపద, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మన వాటా 25%. 1947లో మనకి స్టెర్లింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండేవన్నమాట అండి. పాజిటివ్గా ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు ఉండేదన్నమాట అండి. కానీ 1991 వచ్చేకల్లా దివాళా కోరుతున్నాం. అంటే 47-91 మధ్య ఒక సైద్ధాంతికపరమైనటువంటి విధానానికి కట్టుబడి ఉండటం వలన ఇది జరిగింది. ప్రతి విషయంలో కూడా ఆ పర్మిట్ లైసెన్స్ కోటా పెట్టడం వలన టెలిఫోన్లో కూడాను పెట్టుబడి పెట్టినట్లయితే ధనికులే లాభపడతారు అని చెప్పేవారు అనమాట అండి. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఎలా ఉండేది పరిస్థితి, అప్లై నో రిప్లై. 10 ఏళ్ళ వరకు కూడా అనమాట ఆర్డినరీ కేటగిరీ అయితేను. వీటన్నిటిని కూడా సరళీకృతం చేసిన తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ పర్మిట్ లైసెన్స్ కోటా తీసి పారేసేసారో అప్పుడు కమాండింగ్ హైట్స్లో ఉండేటువంటి పబ్లిక్ సెక్టర్ అన్నీ కూడా డిమాండింగ్ డెప్త్స్లోకి వెళ్ళిపోయినాయి అనమాట అండి. ఒకప్పుడు ప్రపంచం అందరికీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నటువంటి దేశం అన్నీ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే భారతీయుల యొక్క ఔన్నత్యం, వారి చొరవ, వీటన్నిటికీ కూడా సంఖ్యలు వేశారు. అందుకనే ఈస్టర్న్ ఎకానమిస్ట్ అనేటువంటి ఒక జర్నల్ ఈ భారతదేశం ఒక బోనులో బంధితమైంది. పివి నరసింహారావు గారు వచ్చి ఆ బోన్ తలుపు తీసి పారేశారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఖరాబోతుంది, ఏలబోతుంది అని చెప్పారనమాట అండి. పిచ్చోడా చేసింది ఏంటి, రాజీవ్ గాంధీ గారు చేసింది ప్రొడక్షన్ మాత్రం డిమోనోమలైజ్ చేశారు, సర్వీసెస్ చేయలే. ప్రొడక్షన్ ఈజ్ ఓన్లీ అబౌట్ 5-10% ఆఫ్ ది టోటల్ కేక్ అనమాట అండి. సో జరిగినంత కూడా నరసింహారావు గారి టైంలో మాత్రమే ఈ సర్వీసెస్ డిమోనోపలైజేషన్ జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఇవ్వగలిగింది అది ఇచ్చుకోండి అయ్యా, ఇవ్వలేనిదంతా ఇతరుల చేత చేయిస్తానన్నాడు. అద్భుతమైనటువంటి సూత్రం అన్నమాట అండి. సెల్యులర్ టెలిఫోను, ఈమెయిల్ ఇవన్నీ కూడా ధనికులకే కదా, సరే మీరు ఇవ్వద్దు, మీ ధనికుల చేత ఇప్పిద్దాం అనేటువంటి చక్కని సూత్రాలతో అందరినీ ఒప్పించి మెప్పించి సరళీకృతం చేశారనమాట. అందుకనే ఈనాడు 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. ఢిల్లీ యొక్క జనాభా 2 కోట్లు ఉంటే 4 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి ఢిల్లీలో. హైదరాబాద్లో కూడా 180% టెలిఫోన్లు ఉన్నాయన్నమాట. జనాభా కన్నా ఇంకా 80% ఎక్కువే ఉన్నాయి అనమాట. లక్ష్మణ్ గారు, మన దేశంలో ఆర్థిక సంస్కరణల ముందు పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు బేరీజు వేసుకున్నట్లయితే దేశ స్థూల ఆర్థిక వృద్ధి రేటు ఏ మేరకు మెరుగుపడిందంటారు? 25 సంవత్సరాల సుదీర్ఘ సంస్కరణల కాలాన్ని
ఆర్థిక అంశాలకు సంబంధించి సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి మనం సమీక్ష చేసుకునేటప్పుడు సానుకూల ఫలితాలతో పాటు దుష్ఫలితాలను కూడా సమపాళ్లలో అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో మనం సరైనటువంటి మార్గంలో ఆర్థిక విధానాల్లో రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి పునాదులు వేసుకోవడం జరిగింది. నెహ్రూ గారు వాటికి ఆ వైపున ప్రయాణం చేశారు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సహకార రంగం, ఆ సమపాళ్లలో వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆర్థిక విధానాలను రూపకల్పన చేసి అమలు చేయడం వల్లనే ప్రభుత్వ రంగం బలమైనటువంటి వ్యవస్థగా ఆవిర్భవించింది. భారీ పరిశ్రమలు వచ్చినాయి. సామాజిక న్యాయం, గ్రామీణ ప్రాంతాలకు కూడా అభివృద్ధిని విస్తరించడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, ఆర్థిక స్వావలంబనానికి బలమైనటువంటి పునాదులు వేయడానికి ప్రభుత్వ రంగం ఎనలేని కృషి చేసింది. అలాగే సహకార రంగం, ప్రైవేట్ రంగం దాని పాత్ర దానికి ఉంటూనే ఉంటుంది. 1990 దశకంకి వచ్చేటప్పటికి నిజమే అనేక సంక్షోభాలు వచ్చినాయి. భారతదేశం బంగారాన్ని కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడింది ఆర్థిక పరిస్థితి. దాని తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ కూడా ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటప్పటికి ఆ ప్రక్రియని అనుసంధానం చేసుకుని భారతదేశంలో కార్యక్రమాలు తీసుకొచ్చారు. దాని తర్వాత మరి వచ్చినటువంటిది తయారీ రంగం ఎక్కడున్నది ఈరోజు? వ్యవసాయ రంగం ఎక్కడున్నది? ఆత్మహత్యలో రైతాంగం ఎందుకు చేసుకుంటున్నారు? వ్యవసాయంలో 155 మంది ఆధారపడి జీవనాధారంగా పెట్టుకున్నటువంటి ఉపాధి కల్పించేటువంటి రంగం ఎక్కడున్నది? ఆహార భద్రత లేనటువంటి కొత్త రోజుల నుంచి ఆహార భద్రతను కొంతమేరకు సాధించగలిగాం. కానీ వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడైనటువంటి వ్యవసాయ రంగం ఇవాళ చాలా సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం. రియల్ ఎకానమీ వైపు నుంచి కాకుండా ఆర్టిఫిషియల్ ఎకానమీ వైపున శరవేగంగా ప్రయాణం జరుగుతున్నది. ఎక్కడో చైనాలో ఒక ఒడిదుడుకులు వస్తే ఆర్థిక వ్యవస్థలో మన దగ్గర 7 లక్షలు 8 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయామనేటువంటి పరిస్థితి. అమెరికాలో సంక్షోభం వస్తే మనం కుదుపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కానీ అమెరికాలో సంక్షోభం వచ్చినా కాపాడింది భారతదేశ ఆర్థిక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థ అనేది మనం చెప్పుకున్నాం. ఇవాళ ఈ సంస్కరణల కాలంలో 2002-2003లో 54,000 కుటుంబరావు గారికి తెలుసు 54,000 కోట్ల రూపాయలు మొండి బాకీలు ఉంటే ఇవాళ 5,40,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు మొండి బాకీలు పెరిగిపోయినాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు వ్యవస్థని గొడ్డలు గురి చేస్తున్నాయి. ఆర్థిక సంస్కరణలలో అంతర్భాగంగా మనం చూసేటప్పుడు ఈ దుష్ఫలితాల యొక్క ప్రభావం, బొగ్గు స్కామ్ చూసాం, టెలికాం స్కామ్ చూసాం, అనేక కుంభకోణాలు చూసాం. ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అంశాలని నా అభిప్రాయం. కుటుంబరావు గారు, ఆర్థిక సంస్కరణలు మొదలైన 25 ఏళ్ల తర్వాత మన దేశం ప్రపంచంలోనే అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా నమోదైంది. మరి ఇదే స్థితి మున్ముందు కూడా కొనసాగాలంటే ప్రభుత్వాలు ఎలాంటి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఇవాళ ప్రపంచంలోనే అన్నిటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కింద ఉండాలి అని అంటే కనుక ఇంకా సంస్కరణలు తీసుకోవాల్సి వస్తుంది. మున్ముందు ప్రగతి సాధించాలంటే మాత్రం బ్యాంకింగ్ రంగాన్ని మాత్రం పూర్తిగా ప్రక్షాళించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ యావరేజ్ ఏజ్ కూడా మనం చూస్తే కనుక వరల్డ్లోనే వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్. మనం 27 years ఈజ్ ద మీడియన్ ఏజ్ అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల మంది యువకులు అనమాట యాడ్ అవుతూ ఉన్నారు. అయితే ఇవాళ మారుతున్న ఎకానమీస్ అవనండి, గ్లోబల్లీ ఆర్ ఇండస్ట్రియలైజేషన్ అవనండి, రోబోటిక్స్ కానీ ఇటు మోడర్న్ టెక్నాలజీస్ తోటి కానీ కొత్త ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి క్రియేట్ చేయడం అనేది కూడా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ సర్వీసెస్కి వృద్ధి అయ్యేటట్టు అనమాట చూసుకోవాలి. ముందే ఆలోచించుకుని ఇప్పుడు ఈ మొమెంటం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా సమగ్ర ప్రణాళికతో ఉండాలి. అయితే ఇందాక చెప్పినట్టు ఒక్క ఆర్థిక ఇదనే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఏదైతే స్కిప్ చేసి సర్వీస్ రంగానికి వచ్చామో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఒకటి ఇచ్చాం. ప్రభుత్వం మంచి స్టెప్ తీసుకుంది అది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసేపటికి కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత ప్రగతి సాధించలేకపోతుంది. అయితే రీసెంట్లీ FDI రిలాక్సేషన్ చేసిన ఇటు డిఫెన్స్ సెక్టార్కి ఇట్లా మా ఏరోస్పేస్కి మిగతాటికి కూడా అనమాట ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశంలోనే ప్రమోట్ అయ్యేటట్టు ఇంకా అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవాలి. దానికి బాగా సరళీకృతం చేయాల్సి వస్తుంది. ఇవాళ ఇంకా మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలండి? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనమాట దిగుమతులకే అయిపోతుంది మనకి. అందుకని చెప్పేసి అనమాట ఆ డబ్బులన్నీ కూడా సేవ్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి చాలా పెద్ద ఎత్తున అనమాట ప్రోత్సాహం ఇవ్వాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ముందు జరగబోయే సంఘటనల్ని కూడా స్టాక్ మార్కెట్ ప్రిడిక్ట్ కూడా చేస్తుంది.
కాబట్టి 1991లో బిఎస్సి ఇండెక్స్ సెన్సెక్స్ ఇండెక్స్ అనమాట 982 పాయింట్లు ఉండేది కరెక్ట్గా 1 జనవరి 1991. ఇవాళ 1 జనవరి 2016కి దాదాపు 25,000 పాయింట్లకి రీచ్ అయింది అదే సెన్సెక్స్. అంటే దాదాపు 30 టైమ్స్ పెరిగింది. అంటే ఈ 30 టైమ్స్ కృత్రిమంగా వెల్త్ పెరిగిందని కాదు, అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీస్ ఎట్లా మారినాయి, అదే మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఏ కంపెనీలు వచ్చినాయి, కొత్త రంగాలు అనమాట, లైక్ ఫార్మా అవనివ్వండి, టెక్నాలజీ అవనివ్వండి, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటివి వచ్చేసి ఎట్లా ముందుకు తీసుకెళ్ళినాయి, ఏ విధంగా వెల్త్ క్రియేట్ చేసినాయి, ఇటు సంపద సృష్టించినాయి, చాలామంది సిటిజన్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికి కూడా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కంట్రీ ఎకానమీకి ఒక బ్యారోమీటర్ కింద స్టాక్ మార్కెట్ ఉంటుంది, దాన్ని కాదనలేం మనం. నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్కి మన ఎకానమీ సస్టైన్ కావాలి. ఏదైతే కనుక అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ రిఫార్మ్స్ తీసుకున్నప్పుడు బడ్జెట్లో అన్నారో అది క్లియర్ కట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇదివరకే ఎలిఫెంట్ అనే ఇండియాని వాళ్ళు టైగర్ అంటున్నారు. టైగర్ అనే కాకుండా మున్ముందు అనమాట ఈ మొమెంటం కంటిన్యూ చేయాలంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇంకా చాలా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. తులసిరెడ్డి గారు, ఈ సంస్కరణలు విజయవంతం కావాలంటే, ఈ సంస్కరణల ఫలాలు అందరికీ దక్కాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు సర్వకాల సర్వావస్థలకు ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది సర్వరోగ నివారణ అనుకోవడం తప్పు ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఈనాడు ప్రపంచం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాం. ఇదే కంటిన్యూస్గా ఎల్లకాలం ఇదే పనిచేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం జీడిపి గ్రోత్ రేటు బ్రహ్మాండంగా పెరిగింది అంటున్నాం, కానీ దాంట్లో పెరిగింది ఏ సెక్టరు? ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ ఘోరంగా పడిపోతూ ఉంది. ఆ రోజు లేకున్నా కానీ సమాజంలో మిగతా వాళ్ళకంటే కొంచెం మంచి పొజిషన్లో ఉండి నేను రైతును అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నది. రైతు బిడ్డకు వచ్చేసి ముందు ఆ ఊళ్ళో పెళ్లికి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఒక రైతు బిడ్డకు ముందు ఇచ్చేవాళ్ళు. ఈరోజు రైతు బిడ్డకు వచ్చేసి పెళ్ళయ్యే పరిస్థితిలో లేదు. కాబట్టి మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాం ఒక సైడ్ వచ్చేసి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సంస్కరణ నేపథ్యంలో. అదేవిధంగా అసమానతలు, ఆర్థిక అసమానతలు, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు లెట్రిన్స్ కూడా బంగారుతో కట్టించుకుంటారు. తిరుపతి వెంకటేశ్వరునికి 30 కోట్ల కిరీటం ఇస్తారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి ఇప్పటికీ వచ్చేసి పేమెంట్ మీద బతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆర్థిక అసమానతలు వచ్చేసి విపరీతంగా పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అవినీతి, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆస్కారం వచ్చేసి అవినీతికి పాల్పడడానికి, ఎక్కువ అవినీతి చేసడానికి ఆస్కారము కూడా ఈనాడు కలుగుతూ ఉంది. మనం వచ్చేసి 91 తర్వాత 2008 మధ్య మనము 17 ఏళ్ల పాటు వచ్చేసి బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. 2008లో అమెరికాలో ఒక సంక్షోభం వస్తానే మొత్తం షేక్ అయిపోయిన పరిస్థితికి వచ్చింది. గతంలో జరిగిందంతా తప్పు, తర్వాతనే బ్రహ్మాండంగా జరిగింది అనేది కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడమే. అది పివి నరసింహారావు గారు కావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ పరిస్థితి బట్టి కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇదే ఎల్లకాలానికి ఇదే పనికి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. హనుమాన్ చౌదరి గారు, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 25 ఏళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో, పౌర విమానయాన రంగంలో, ఔషధ రంగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిచ్చింది. మరి ఈ తరహా విధానాలు ఆర్థిక సంస్కరణలకు కొనసాగింపుగా మనం భావించవచ్చా? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు ఉన్నాయి. కొరియా, మలేషియా, వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎంత? మనకన్నా 10 రెట్లు. మరి ఇండస్ట్రియలైజ్ ఎలా అయ్యారని చెప్పండి. ముందు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, దాంతోపాటు టెక్నాలజీ, దాంతోపాటు లోకల్ టెక్నాలజీ అనమాట అండి. ఇప్పుడు కొరియా ప్రపంచ అన్ని దేశాలకి కూడా షిప్పింగ్ ఇస్తూ ఉందన్నమాట అండి. మలేషియా ఇంకెన్నో సేవలు చేస్తూ ఉందన్నమాట అండి. ఇద్దరు కూడా ఎయిర్ క్రాఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో పెడతామని, అలాగే డిఫెన్స్ దానికి ఇండస్ట్రీలో 5Gని తీసుకొస్తున్నాం. ఫారిన్ కంపెనీస్ వస్తాయి. ఫారిన్ కంపెనీస్ వస్తే ఎవరిని ఎంప్లాయ్ చేస్తారండి? ఇండియన్స్ని. అందులో నుంచి వెయిట్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ పెడతారు. ముందు మనం టెక్నాలజీని తీసుకురావాలి, లేకపోతే మనం టెక్నాలజీ మనమే గ్రో చేయాలన్నమాట అండి. ఇప్పుడు మలేషియానిగా కొరియానిగా వాళ్ళు ఏం చేశారంటే టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని ఇంప్రూవ్ చేశారు. చైనా కూడా అంతే చేశారు. మనం చేయవలసినది అలా చేయకుండా అన్నీ మేము చేస్తాం. డిఫెన్స్లో మొత్తం ఇంతవరకు 90%, ఇప్పుడు 70% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడండి చైనాతో పోటీ పడాలంటే, పాకిస్తాన్తో తట్టుకోవాలంటే దేశంలో ఏమీ కూడా ఉత్పత్తి చేయకుండా ఇతర దేశాలను తెచ్చుకుంటామా? లక్ష్మణ్ గారు, ఈ ఆర్థిక సంస్కరణల ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కాలంటే ఏ స్థాయిలో ఎలాంటి కీలకమైన జాగ్రత్తలు పాటించాలి? వాళ్ళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, స్థూల ఆదాయంలో మన స్థానం ఎక్కడ? అమెరికా, చైనా,
సరే ఆసియా ఖండంలో జపాన్ తర్వాత కూడా మనం 4వ స్థానం 5వ స్థానంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం మనం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే కానీ అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగలేకపోయినాం ఇంకా కూడా. భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇప్పుడు రాజకీయ ఆర్థిక విధానాలు సామాజిక అభివృద్ధికి బాటలు వేయాలి. దీన్ని అంచనా వేయడానికి మానవాభివృద్ధి సూచికలు ఉన్నాయి. ఈ మానవాభివృద్ధి సూచికల్లో ప్రపంచంలో మనం ఎక్కడున్నాం? ప్రపంచ బ్యాంకు నివేదికలు తీసుకున్నా, ఐక్యరాజ్య సమితి నివేదికలు తీసుకున్నా, ఎవరి నివేదికలు తీసుకున్నా శ్రీలంక కంటే మానవాభివృద్ధి సూచికల్లో మనం వెనకబడి ఎందుకున్నాం? ఆరోగ్యంలో కానీ, విద్యలో కానీ, లేకపోతే పౌష్టికాహార లోపానికి సంబంధించి కానీ, ఇతర మానవాభివృద్ధి సూచికలకు సంబంధించి మన స్థానం ఏంటి అనేటువంటిది మనం చూస్తే మనం సాధించినటువంటి అభివృద్ధి ఏంటి, 25 సంవత్సరాల సరళీకృత ఆర్థిక విధానాల అమలు పూర్వరంగంలో కూడా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకని ఈరోజు వ్యవసాయ రంగాన్ని ఒక చూపు చూసి ప్రాథమికంగా 1960లో 50లో దానికి ప్రాధాన్యత ఇచ్చి పెట్టుబడులు పెట్టారు. తర్వాత పారిశ్రామిక రంగానికి ప్రణాళిక సంఘం, ప్రణాళిక బడ్జెట్లు 5 ఏళ్లకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలు అటా వేసుకుంటూ వచ్చాం. రంగాల వారీగా దృష్టి సారించి వాటిని గాడిలో పెట్టేటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకునేటువంటి దూరదృష్టితో ఇవాళ ఆలోచన కొరబడింది. ఆర్థిక సంస్కరణలు మొదలైన 25 ఏళ్ల తర్వాత మన దేశం ప్రపంచంలోనే అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా మారింది. వ్యాపారాల అవసరాల కోసం, పెట్టుబడుల కోసం ఇతర దేశాలు మన వైపు చూస్తున్నాయి. మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక యవనికపై మన దేశాన్ని ఒక అమేయ శక్తిగా ఈ ఆర్థిక సంస్కరణలు నిలబెట్టాయని చెప్పవచ్చు. దీని ప్రతిధ్వని. నమస్కారం.